హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ మరో ప్రపంచం. ఈరోజు కరకరలాడే పునుగులు చేస్తాను, అది కూడా ఇడ్లీ పిండితో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలామంది ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు, కానీ రోజు ఇడ్లీయా అంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినడానికి ఇష్టపడరు. ఇక ఇడ్లీ పిండితో ఎప్పుడు ఇడ్లీ లేనా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అయితే ఇకపై అలా చేయాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు మిగిలిన ఇడ్లీ పిండితో సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే పునుగులు ప్రిపేర్ చేసుకుందాం. చాలా తక్కువ సమయంలో మంచి రుచికరంగా వీటిని రెడీ చేసుకుందాం. ఇవి కేవలం బ్రేక్ఫాస్ట్లోకి మాత్రమే కాకుండా ఈవినింగ్ స్నాక్స్కి కూడా అద్దరిపోతాయి. కరకరలాడే ఈ పునుగులు పిల్లలైతే చాలా బాగా ఇష్టంగా తింటారు. మరి అందుకు కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దామా? ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కావలసిన పదార్థాలు: ఇడ్లీ పిండి 2 కప్పులు, ఉప్పు రుచికి సరిపడా, జీలకర్ర 1 టీ స్పూన్, సన్నని పచ్చిమిర్చి తరుగు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు తరుగు 2 టేబుల్ స్పూన్లు, సన్నగా కట్ చేసిన మునగాకు 1/2 కప్పు, ఉల్లిపాయ తరుగు 1 కప్పు, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. ఇప్పుడు కాస్త వెడల్పాటి గిన్నెలో ఇడ్లీ పిండిని తీసుకోవాలి, అదేనండి మిక్సింగ్ బౌల్. ఆపై అందులోకి రుచికి తగినంత ఉప్పు, జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు, మునగాకు తరుగు, వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు కూడా వేసుకోవాలి. అలాగే బైండింగ్ కోసం గోధుమ పిండిని, బియ్య పిండిని యాడ్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో చక్కగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి. పిండిని సరి అయిన కన్సిస్టెన్సీలో రెడీ చేసుకున్నాక పునుగులు వేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. అలా ఆయిల్ వేడయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేత్తో పునుగులు మాదిరిగా వేసుకోవాలి. కడాయిలో సరిపడ పునుగులు వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో 2 వైపులా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చిల్లుల గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ విధంగా వేయించుకున్నాక వీటిని టిష్యూ పేపర్ పరిచిన ప్లేట్లోకి తీసుకొని కాసేపు ఉంచి వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంతేనండి, అప్పటికప్పుడు ఇడ్లీ పిండితో టేస్టీగా కరకరలాడే కమ్మని పునుగులు చేసుకొని టమాటా చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ, మన నల్ల కారం కానీ చాలా బాగుంటుంది. ధనియాల కారం అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంతేనండి, మన పునుగులు రెడీ. మరి మీకు నచ్చితే మీరు ఒకసారి ఇలా పునుగులు చేసుకోండి, ఇంట్లో అందరూ హ్యాపీగా తినేయచ్చు. పునుగుల రుచిని పెంచే సీక్రెట్స్ చెప్పమంటారా? ఈ రెసిపీకి మంచి రుచిని తీసుకొచ్చే సీక్రెట్ ఇంగ్రీడియంట్ మునగాకు. ఇది వేసుకోవడం ద్వారా పునుగులకు కమ్మని రుచి రావడంతో పాటు శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు అందుతాయి. ఇక్కడ మీకు మునగాకు వేసుకోవడం ఇష్టం లేదనుకోండి, ఆ ప్లేస్లో మీరు మెంతికూర కానీ లేదా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఇవి వేసుకున్నాక పునుగులకు మంచి రుచి వస్తుంది. ఒకవేళ పిండి కాస్త పలచనైనా మీరు బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పిండి గట్టిగా అయితే మీరు వాటర్ని కూడా కలుపుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్, మరెన్నో కొత్త రెసిపీస్ కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నా ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. ఇంకా ఇలాంటి చక్కటి వంటల కోసం పద్దూస్ మరో ప్రపంచంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.